ఇప్పుడు తెలుగులో చెప్పు. పర్వతస్య అపత్యం స్త్రీ. స్త్రీ అంటే ఏంటి? పర్వతస్య అపత్యం అంటే సంతానం. పర్వతస్య పర్వతం, హిమవత్ పర్వతం యొక్క అపత్యం స్త్రీ, స్త్రీ సంతానం కనుక పార్వతి అనబడుచున్నది. పర్వతస్య హిమవత్ పర్వతం యొక్క స్త్రీ సంతానం కనుక, సంతానం పురుషుడైనా కాబట్టి స్త్రీ అయినా కాబట్టి పార్వతి అనబడుచున్నది. ఇవన్నీ వీలైతే ఒకసారి రాసుకోండి. అంటే చెప్తే ఒక్కొక్కసారి గుర్తుంటే తర్వాత మర్చిపోతాం. ఒకసారి రాసుకుంటే తర్వాత మనకి ఇలాంటివి ఎక్కడొచ్చినా కూడా చెప్పడం కుదురుతుంది. అర్థమైందమ్మా? అమ్మా ఇది మనం చూసామా ఇలాగా? యశస్వి ఇది చూసామా ఇంతకుముందు? ఇది చూసామా? పర్వతస్య అపత్యం స్త్రీ ఇవన్నీ చూసామా? చెప్పు. చెప్పు. ఇప్పుడు అట్లా దానికి అన్వయం ఎట్లా చెప్పాం? పర్వతస్య హిమవత్ పర్వతం యొక్క చెప్పు. అపత్యం స్త్రీ, స్త్రీ సంతానము, స్త్రీ సంతానము శ్రేష్ఠుడైనటువంటి ఈశ్వరుడు కనుక పరమేశ్వర అనబడుచున్నాడు. పరమశ్చాసౌ అని అక్కడ అర్థం. పరమశ్చాసౌ అని అట్లా పరమశ్చాసౌ శ్రేష్ఠుడైనటువంటి ఈశ్వరుడు కనుక పరమేశ్వర అనబడుచున్నాడు. పరమశ్చాసౌ అంటే శ్రేష్ఠుడైనటువంటి అన్నమాట. శ్రేష్ఠుడైనటువంటి ఈశ్వరుడు కనుక ఇలాంటివి ఎప్పుడు వచ్చినా ఇలాగే చెప్పుకోవాలి. అదేనమ్మా. ఇక్కడ మనం ఈ ఒకటి చూస్తే ఇది ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా చాలా శ్లోకాల్లో వస్తాయి. వాటికి కూడా ఇలాంటి అర్థమే చెప్పుకోవాలి. తర్వాత పార్వతీ పరమేశ్వరు అదే పితరవు. చెప్పమ్మా. ఏం చెప్పాలి? మాతాచ పితాచ తల్లియును తండ్రియును పితరవు అనబడుతున్నారు. అంతా సర్వ శ్లోకంలో చెప్పు. చెప్పు. ప్రభవ మొరటివాడు సూర్యదేవ సూర్యుడే ఏవా
కాదు, సూర్య ఏవా సూర్యుడే కనుక అవ్యయాలని ఎప్పుడు ఒక్కటిగా చెప్పకూడదు. దాని ముందు పదంతోనే తర్వాత పదంతోనే కలిపి చెప్పాలి. అర్థమైందమ్మా? యస్య దేని యొక్క ప్రభవః ప్రభవః అనేదానికి ఏం చెప్పాము? కారణము అని చెప్పామమ్మా. ప్రభవః కారణము, సూర్య కారణము అంటే మొదటిది అని వస్తుంది అనమాట. ప్రభవ అనే పదానికి మొదటివాడు అనే అర్థం మనకి ఏ కోశంలోనూ కనిపిస్తుంది. అర్థమైందా? ప్రభవ అనేది దాని అర్థం ఏంటి? పుట్టుకకు కారణము అని అర్థం. కారణము, కారణం ఎటువంటి కారణము అంటే దానికి ఏం చెప్తాము? మామూలుగా సమవాయ కారణము అని అనుకోవచ్చు. అంటే పుట్టుక కావాలి అంటే ఇది ఉండాలి అన్నమాట. కార్య కారణం మొట్టమొదటి ఇది ఉంటేనే మిగిలినవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అలాంటి కారణం సూర్యుడు అని. అది మొదటిది అని తాత్పర్యంగా తెలుస్తుంది. ప్రభవ అనే పదాన్ని మనకి ఎక్కడ కూడా ఏ కోశం నుండి మొదటి వాడు అని అంటున్నాం. అర్థమైందా? యస్య దేని యొక్క ప్రభవ కారణము సూర్యదేవా సూర్యుడే అవుతున్నాడు, సూర్యుడే అవుతున్నాడు. సహా అది సూర్య ప్రభవ అనబడుచున్నది. అర్థమైందా? ఇప్పుడు మొదటి వాడు అని ఎట్లా వస్తుంది? తాత్పర్యంగా వస్తుంది. కారణము అయితే అది మొదటి కూడా అవుతుంది. కారణం ఉన్న తర్వాతే కార్యం ఉంటుంది కాబట్టి. అర్థమైందామా? చెప్పు. అమ్మా అర్థమైందా? దత్త అందరికి దత్త సత్య తర్వాత చెప్పమ్మా. దత్త తర్వాత చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు సూర్య ప్రభావ చెప్పి తర్వాత పై చెప్పు. దత్త కారణము సూర్య ఏవా అల్పాహ విషయాన్ని బహువచనం లేదా? సహాయం వచ్చేసమ్మా. ఏ లింగంలో ఉందమ్మా? ఏం చెప్తావమ్మా అని చెప్పు.
స్వల్పము స్వల్పమైనవో మళ్ళీ సహా అంటే సా అనుపవిషయ అనబడుచున్నది. ఇచ్చుడు ఇష్టపడు వాడు కనుక వితీర్చుడు అనబడుచున్నాడు. చెప్పు మళ్ళీ చెప్పు రక్తం ఇటుకు దానం పెట్టేస్తానండి లేదు బిస్కెట్ అర్థం చెప్పాలి అశక్య చెప్పు మిలిమని ఇంకా అని చెప్పేసావు కదా. అశక్యమైనది కనుక లేకపోతే శక్యము కానిది కనుక దుస్తరహ అనబడుతున్నది. ఇగో ఇగో చూడు చెప్పండి. చెప్పు దుస్తరం సాగరం మోహాతు వివేన అస్మి ఏం లేవదు అందులో వచ్చేయాలి స్పష్టంగా. ఇంకొంచెం రావాలి ఇంకా కొంచెం బాగా మనం ఇంకా ఒక చిన్న పరీక్ష పెట్టుకోవాలి. కవ్యశః ప్రార్థయేతి కవ్యశః ప్రార్థయేతి ఇంకొంచెం ప్రార్థయేతి అంటే కోరువాడు అంటారు. కోరుచున్నాడు. ప్రార్థయేతి అంటే రచనకాలంలో ఉంది కదా. కోరువాడు అంటే ప్రార్థయిత అంటే అది కోరువాడు. అదేనమ్మా ఇప్పుడు ప్రార్థయతి అనేప్పుడు లట్లకారం కాబట్టి అర్థంలో కూడా మనం లట్లకారాన్ని చూపించాలి. అర్థమైందా? ఇందాక ఇచ్చుడు అనేది అది లట్లకారంలో లేదు. అందువల్ల మనం కోరుచున్నవాడు కోరిక కలిగిన వాడు కనుక అని చెప్తాం. కోరుచున్నవాడు కనుక కోరుచున్నవాడు అనేది లట్లకారం కాదు. తెలిసిందా స్పష్టంగా?
ప్రాచయతి అని లట్లకారంలో ఉంది కాబట్టి పోచున్నాడు కనుక అన్నప్పుడు తింటారు బిస్కెట్ తినేస్తే ముందు తినదన్న మూడు అన్నారు మూడు డబ్బులు అన్న బయట పప్పులు బయట అన్న తింటాను సస్య భావః నువ్వు చెప్పమంట వాళ్ళతో మాట్లాడితే ఏం చూస్తున్నావు సరే అది అయిపోయింది యోగ్యమైన వారి యొక్క చెప్పు ధర్మము స్వభావము రెండు చెప్పు ధర్మము స్వభావము ధర్మము స్వభావము పడేస్తా పడుకోవడం అది దేని విశేషణం అవును అది అది లబ్ధం యోగ్యం లబ్ధం అని చెప్పాలి అది అర్థం ఏం చెప్పాలి ఇప్పుడు కాదు చెప్పు లబ్ధం యోగ్యం లభ్యం ఈ లబ్ధం అనేది దేని విశేషణం అప్పుడు ఏం చెప్పాలి అనుభవిస్తున్నారు అని చెప్పాలా మళ్ళీ చెప్పు పొరుగైన వారి చేత ఉద్భావు సరిగ్గా అలా చెప్పానా సరిగ్గా ఉచ్ఛ్రీపౌ సరిగ్గా ఉచ్ఛ్రీపౌ అని దేవతను చెప్పు బాబు అని ఏకవచనం చెప్పు అలా తెలుస్తుందా చెప్తే రెండు దివచనాలు లేదా రెండు ఏకవచనాలు ఏనా ఏనా ఎవరి చేతనైతే అమ్మ చంద్రశేఖర తర్వాత చెప్పమ్మా చెప్పమ్మా చంద్రశేఖర అది అది కాదు వాళ్ళు ఏ శ్లోకం చెప్పారు పెట్టే ఇక్కడ లేరా మీరు సత్య ఏం చెప్పాడు దాని తర్వాత శ్లోకం చెప్పండి
వాగ్వారే చెప్పాలా చెప్పారా చెప్పు అమ్మా అమ్మా ఏం పెడుతున్నాం అమ్మ కొత్త వాగ్వారే మొదలు పెట్ట మళ్ళీ ఉచిత అంటున్నాం ఇప్పుడు దీని తెలుగులో అన్వయించు వాగేవద్వారం వాగ్వారం చెప్పు చెప్పమ్మా వాగేవద్వారం మాటలనే దారి మాటలనే దారి కనుక వాగ్వారం అనబడుతున్నది మాటలే మాటలనే దారి కనుక వాగ్వారం అనబడుతున్నది అర్థమైందా అంటే ఇక్కడ దారే మాటలు అన్నమాట ఏంటమ్మా వాగేవ ద్వారం మాటలనే దారి వాగ్వారం అనబడుతున్నది చెప్పమ్మా చెప్పమ్మా దేని యొక్క వాడు దేని యొక్క దేని యొక్క ఎస్యా దేని యొక్క చెప్పు చెప్పు ఎస్యా దేని యొక్క మాటలనేవి దారి మాటలన్నడు కలిగినా కాదు మాటలన్నుడు మాటలనేవి దారి కృతం చేయబడినదో సహా అది కృతవాగ్వార అనబడుచున్నది మళ్ళీ చెప్పు ఎస్యా దేని యొక్క వాగ్వారం మాటలనేవి దారి మాటలనేడు ఈ అనేడు అనే పదం మీకు కొంచెం ఎక్కువ తినుండదు మాటలనేడు దారి మాటలనేడు అనేడు అంటే కొంచెం బాగుంటుంది అనే కాకుండా అనేడు మాటలనేడు దారి దారి కృతం కృత చేయబడినదో కృతం చేయబడినదో సహా అది తర్వాత స్పష్టంగా తెలిసిందమ్మా అందరికి చంద్రశేఖర్ ఒక్కరికే కాదుగా చెప్పేది అమ్మ కామాక్షి తర్వాత చెప్పండి కృతవాగ్వారే తర్వాత ప్రాచీనులైనటువంటి కవులు కనుక పూర్వసూరయ అనబడుచున్నారు పూర్వే చెప్పే ప్రాచీనులైనటువంటి సూరయశ్చ కవులు కనుక పూర్వసూరయ అనబడుచున్నారు మళ్ళీ చెప్పు పూర్వే చెప్పే ప్రాచీనులైనటువంటి ప్రాచీనులైనటువంటి సూరయశ్చ కవులు కనుక పూర్వసూరయ అనబడుచున్నారు సరిగా తై
ఏదైనా రాజ్యం చేత సముత్తీర్ణ 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 అంటే రాజ్యము చేయబడినది కనుక లేదా కొలువబడినది కనుక ఏదైనా చెప్పు కొలువబడినది కనుక ప్రజ సముత్తీర్ణ అనబడుచున్నది. అమ్మ దత్త మీరు అందరూ వింటున్నారా? ఇది అతను ఒక్కడే చెప్పటం లేదు, అందరికీ గుర్తున్నారని చెప్తున్నాం. యశస్వి దత్త మీరు అందరూ వినండి. చెప్పమ్మా ప్రజ సముత్తీర్ణే సూత్రస్య ఇవ అస్తి మే గతి కలేవు అయిపోయా? అమ్మ యశస్వి చెప్పమ్మా తర్వాత శ్లోకం. యశస్వి చెప్పు. సరిగ్గా అట్లా చెప్తారా? అపశబ్దాలు చెప్పకూడదమ్మా. అక్క ఏమి పడుతుంది? ఎవరు కన్నా జన్మశబ్దం గుర్తుందా? జన్మశబ్దం గుర్తుందా లేదా? చెప్పు. జన్మ ఎక్కడెక్కడ వచ్చింది? ఇక్కడ ఏమి వస్తుంది? పుట్టుక నుండి మొదలుకొని జన్మన పుట్టుక నుండి ఆరభ్య మొదలుకొని మొదలుకొని ఉన్నది కనుక ఆ జన్మ అనబడుచున్నది. అదేంటా పుట్టుక నుండి ఉండేది అన్నమాట. ఉండినది పుట్టుకునేది. ఏది పుట్టుక నుండి? జన్మన ఆరభ్య పుట్టుక నుండి మొదలుకొని అంటే జన్మ ఆ జన్మ అంటే పుట్టుక నుండి మొదలుకొని అంటే అదేవిధంగా అజన్మన పుట్టుక నుండి ఆరభ్య మొదలుకొని ముందున్నది కనుక కానీ మనం అధ్యాహారం చేసుకుంటాం. పుట్టుక నుండి మొదలుకున్న ఆత్మపూరణ కోసం. కాబట్టి ఆ జన్మ అనబడుచున్నది. ముందున్నది కనుక ఆ జన్మ అనబడుచున్నది. అర్థమైందా? జన్మన ఆరభ్య జన్మన పుట్టుక నుండి ఆరభ్య మొదలుకొని ముందున్నది కనుక అది అజాతమైంది. అది అందులో లేదు. ముందున్నది కనుక ఆ జన్మ అనబడుచున్నది. తర్వాత ఆ జన్మ శుద్ధ ఆ జన్మ శుద్ధ. అర్థమైందా? ఆ జన్మ శుద్ధ పుట్టుక మొదలు నుండి శుద్ధ లేని వారు కనుక ఆ జన్మ శుద్ధ అనబడుచున్నారు. అర్థమైందా? ఇందాక పుట్టుక మొదలుకొని అని అక్కడ ఆపేశాం. ఇప్పుడు పుట్టుక మొదలుకొని ఏంటి? శుద్ధులు పవిత్రులు అని. అది రెండవ పదం వస్తే కానీ మనకి మేము చెప్పడం కుదరలేదు. పుట్టుక
శుద్ధిగా మొదలుకొని ఏముంది అనేది రెండో శుద్ధ పదంతో సమాసం వస్తే కానీ మనకి స్పష్టంగా శబ్ద తరం తెలియదు. తెలిసిందా? జన్మన ఆరభ్య ఆ జన్మ అజన్మన పుట్టుకకి మొదలుకొని ఆద్య మొదలుకొని ఉంటుంది కనుక ఆ జన్మ అనబడుతున్నది. ఆ జన్మ శుద్ధ ఆ జన్మ శుద్ధ ఆ జన్మ పుట్టుక మొదలుకొని శుద్ధ పడుతులేని వారు కనుక ఆ జన్మ శుద్ధ అనబడుతున్నాడు. అర్థమైందమ్మా స్పష్టంగా? యశస్వి, చంద్రశేఖర, కామాక్షి అందరికి తెలిసిందా? అని చెప్పమ్మా. ఎవరు? కామాక్షి చెప్పు ఒకసారి. కామాక్షి చెప్పమ్మా. మా అర్థం కాలేదా కామాక్షి? ఇందులో రెండు విభక్తులు. ఇందాకేమో పంచమి అంతంతో చెప్పాం, ఇప్పుడు ద్వితీయ అంతంతో చెప్తున్నాం. అంటే ఆరభ్య అనే పదం ఉన్నప్పుడు పంచమి ద్వితీయ రెండు విభక్తులు ఉంటాయి. అందులో జన్మ ఆరభ్య అనైనా చెప్పచ్చు, జన్మ ఆరభ్య అనైనా చెప్పచ్చు. ఇందాక అర్థం చెప్పింది, యశస్వి చెప్పింది, పంచమిలో చెప్పాడు. ఇప్పుడు నువ్వు ద్వితీయతో చెప్తున్నావు, జన్మ ఆరభ్య ఆ జన్మ అని కూడా చెప్తావు. అమ్మ ఇద్దరి దగ్గర ఒకే పుస్తకం ఉందా? మరి విభక్తులు ఎట్లా అవ్వాలని? అయ్యో నమస్కారం. అయ్యో నమస్కారం అండి. చదువుతానండి పాఠం. పర్వాలేదు, కలిపాను. అదే మీరు వేరే పనుల్లో ఉన్నారేమో అని నేను చేయలేదు. ఇప్పుడు పిల్లల్ని కలిపానండి, ఉన్నారు. అమ్మ కామాక్షి చెప్పమ్మా. ఆరోగ్య అనే పదంతో ఉన్నప్పుడు పంచమి ఉండొచ్చు, ద్వితీయ కూడా ఉండొచ్చు, రెండు సాగులే. చెప్పమ్మా. అమ్మని చెప్పు. జన్మ ఆరోగ్య ఉండునది కనుక ఆ జన్మ అనబడుచున్నది. అనబడుచున్నది ఆ జన్మ అని కూడా అవ్యయం. తర్వాత వారు కనుక దుఃఖ అనేది వీళ్ళకి విశేషణం, రాళ్ళకి విశేషం. మనం చెప్పాము యశస్వి. యశస్వి చెప్పాము. అది స్పష్టంగా తెలిసిందా? అదే నువ్వు చూద్దాం ఎలా చెప్పాలని తెలిసిందా? తర్వాత ఆ కలవదే కట్టమని చెప్పు. ఏంటమ్మా? అమ్మా మొహం చెప్పారా? అమ్మ కామాక్షి నువ్వు కూడా పంచమి చెప్పమ్మా. ద్వితీయ చెప్తే అక్కడ సమాసానికి సూత్రం ఏమీ లేదు, పంచమి చెప్తే సూత్రం ఉంది. యశస్వి ద్వితీయ పుస్తకంలో లేదు కదా, నువ్వు చూసే పుస్తకం చూసే చెప్తున్నావు కదా పుస్తకం. పంచమీనే చెప్పు. అంటే ఆ పంచమీ వస్తే చెప్పు. ద్వితీయ చెప్తే దానికి ఆత్మ మర్యాద ఇచ్చే అనే సూత్రం పట్టట్లేదు. పంచమీనే చెప్పమ్మా. జన్మన ఆరభ్య అనే చెప్పు.
నాకు ఇప్పుడు మా ఫలోదయ కర్మణ ఫలస్య ఉదయ ఫలస్య ఉదయ ఉదయ అంటే ఏంటి? ఉదయ అంటే మామూలుగా పుట్టుక, ఫలానికి పుట్టుక అంటే ఫలము సిద్ధించడం అని అర్థం అనమాట. ఉదయ పదానికి పుట్టుక అని మామూలుగా అర్థం. సూర్యోదయము అంటే సూర్యుడు యొక్క ప్రకాశము అనే అర్థంలో, అతని అనే అర్థంలో ఉదయ శబ్దం పుట్టుక అనే అర్థంలో ఉంది. ఇక్కడ ఉదయము అంటే సిద్ధి అని అర్థం. ఫలానికి ఉదయం అంటే ఫల సిద్ధి అన్నాం. ఫలస్య ఫలం యొక్క ఉదయ పుట్టుక అని రాసి బ్రాకెట్లో సిద్ధి అని పెట్టుకుంది. పుట్టుక సిద్ధి ఫలోదయ అనబడుచున్నది. ఫలోదయం అభివ్యాప్య ఫలసిద్ధిని అభివ్యాప్య అభివ్యాప్య అంటే అభివ్యాప్య కలుపుకొని ఉంటున్నది కనుక ఆ ఫలోదయం అనబడుచున్నది. ఉంటున్నది కనుక ఆ ఫలోదయం సరిగ్గా ఏషాం ఎవరి యొక్క ఏషాం ఎవరి యొక్క కర్మ పని ఆఫలోదయం ఫలసిద్ధిని కలుపుకొని ఉంటుందో తెలుస్తుందా స్పష్టంగా? తే వారు ఆఫలోదయ కర్మాణ అనబడుచున్నారు. మర్చిపోయారు. సరిగ్గా మళ్ళీ చెప్పు. సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ చెప్పు. ఆఫలోదయం కర్మ ఏషాంతే ఆఫలోదయ కర్మాణ. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఆఫలోదయం కర్మ సిద్ధి పుట్టుక అథవా సిద్ధి అనమాట. పుట్టుక నాకు కానీ ఇక్కడ పుట్టుక కాదు, ఇక్కడ సిద్ధి అనమాట. అందుకే దాన్ని చెప్పు. పుట్టుక సిద్ధి ఫలోదయ అనబడుచు. ఫలోదయం అభివ్యాప్య ఫలోదయం అభివ్యాప్య కలుపుకొని ఉంటున్నది కనుక ఆ ఫలోదయం అనబడుచున్నది. వారు
దత్తని సత్యని అడుగు, వాళ్ళు తెలిసిందా? ఒక నిమిషం మా రామోజీ వాళ్ళకి కూడా కట్ అయిపోయింది, చేద్దాం. నమస్కారం, ఫోన్ కట్ అయిపోయి ఒక నిమిషం అన్నది. అమ్మ చెప్పమ్మా, యశస్వి ఆ స్పష్టంగా అందరికీ తెలిసిందా? చంద్రశేఖర అమ్మ మీకు కూడా తెలిసిందా? ఆ తర్వాత చెప్పమ్మా, ఆ పిల్లలు ఇక్కడ ఆసనం చేసేసా. किलेह ईशाः क्षितीशाः चत्वा किलेह ईशाः क्षितीशाः आसमुद्रं क्षितीशाः आसमुद्रं क्षितीशाः समुद्रम् अभिव्याप्य समुद्रम् अभिव्याप्य आसमुद्रम् अभिव्याप्य ईशाः राजुवन्वा क्षितीशा भगवतन्ते చెప్పాలి. నలుగురు ఉన్నారు. ఈశా రాజు యొక్క రాజులు రాజులు అందరూ ఉన్నారు. తెలిసిందమ్మా? అక్కడ అన్ని పదార్థాన్ని బట్టి, అంటే అక్కడ అర్థం ఎట్లా ఉందని దాన్ని బట్టి అనబడుచున్నది అనాలా, అనబడుచున్నారు అనేది ఆలోచించాం. ఇందాక ఆ సముద్రాన్ని కలుపుకుని ముందు నది అని అక్కడ చెప్తున్నాం కాబట్టి ఆ సముద్రం అని చెప్తుంది. అర్థమైందమ్మా? అయ్యా నమస్కారం అండి, ఫోన్ కట్ అయింది. అమ్మ చెప్పమ్మా. సరిగ్గా లేకపోతే మీరు బట్టి ఒకసారి కంఠస్థం చేసేసి చెప్పండి అమ్మా. కంఠస్థం చేసేస్తే మనం రేపు ఎప్పుడో దీని మీద ఒక చిన్న పరీక్ష పెట్టుకున్నాం. అప్పుడు మనం